ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక చేయూత తదితర అంశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో పాటు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. తొలి రోజు జలశక్తి మంత్రిని సీఎం కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కోరారు. లేదంటే మరో సీజన్ కోల్పోయే ప్రమాదం ఉంది అని ఆందోళన వ్యక్తం చేశారు. 2014-19 మధ్య ప్రాజెక్టును 70% పూర్తి చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. తమ ప్రభుత్వమే కొనసాగి ఉంటే 2025 కల్లా ప్రాజెక్టు పూర్తవడానికి ఆస్కారం ఉండేది అన్నారు. అయితే 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో తీరని నష్టం జరిగింది అని తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జల సంఘం హెచ్చరించినా వినకుండా గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ వెళ్లింది అని చంద్రబాబు ఆరోపించారు. కాంట్రాక్ట్ ను మార్చడం వల్లే పనుల్లో జాప్యం జరిగింది అన్నారు. ఈసారి ఆ తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకుంటాము అని అన్నారు. గతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించిన సంస్థకే కొత్త వాల్ బాధ్యతలు అప్పగించాలి అని నిర్ణయించామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. ఇక ఇవాళ ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాలతో కలవనున్నట్లు సమాచారం. ఇక ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులతో పాటు అమరావతికి కేంద్రం కేటాయించిన 15,000 కోట్లపై చర్చించనున్నారు. మరోవైపు ఐఐటి మద్రాసుకు 228 కోట్లు భారీ విరాళం ఇచ్చిన తెలుగు తేజం కృష్ణా చివుకులను సీఎం చంద్రబాబు అభినందించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపేందుకు త్వరలోనే ఓ ప్రత్యేక కమిటీని నియమించనున్నాము అని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లిలో అన్న క్యాంటీన్లను ఆయన ప్రారంభించారు. పేదలతో కలిసి భోజనం రుచి చూశారు. అనంతరం మంగళగిరి అన్న క్యాంటీన్ వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అడ్డగోలుగా ప్రజా సంపదను లూటీ చేస్తే చర్యలు తీసుకోకుండా ఎలా ఉండమంటారు? మింగేసిన ప్రజాధనాన్ని కక్కించడం మా బాధ్యత తప్ప కక్ష సాధింపు కాదు అన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తాం అని అన్నారు. అంబేద్కర్ స్మృతివనంలో అంబేద్కర్ పేరు కన్నా తన పేరునే పెద్దదిగా పెట్టుకోవడంలో కొందరు దళిత యువకులు బాధ చెంది జగన్ పేరును పీకేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు పెడితే జగన్ వచ్చి ఏమాత్రం బిడియపడకుండా అంబేద్కర్ పేరును తొలగించేసి తన పేరు పెట్టుకున్నారు. ముందు దీనికి ఆయన సమాధానం చెప్పి తీరాలి అని లోకేష్ డిమాండ్ చేశారు. ఇక చట్టాలను ఉల్లంఘించిన వాళ్లను, ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్లను మాత్రమే శిక్షిస్తామని అన్నారు మంత్రి నారా లోకేష్. అదే రెడ్ బుక్ లో ఉంది అని తెలిపారు. తప్పు చేసిన జోగి రమేష్ కుమారుణ్ణి అరెస్ట్ చేయడం తప్ప అని ప్రశ్నించారు. అన్యాయంగా అగ్రిగోల్డ్ భూములను కొట్టేసిన వారిపై చర్యలు తీసుకోవద్దా అని నిలదీశారు. వైసీపీ హయాంలో జరిగిన ప్రతి అవినీతి కుంభకోణాన్ని బయటకు తీసి చట్ట ప్రకారం శిక్షిస్తామని అన్నారు. మంగళగిరి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని లోకేష్ తెలియజేశారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వ విధానాలతో ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి అంటేనే హడలిపోతున్న పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పాదుగొల్పి ఇక రాష్ట్రానికి మళ్లీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ముమ్మరం చేశారు. 2047 నాటికి పారిశ్రామిక రంగంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే పెట్టుబడిదారులను ఆకర్షించి రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేలా ప్రోత్సహించడంతో పాటు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలతో ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. దీనికి స్వయంగా చంద్రబాబే చైర్మన్ గా, దిగ్గజ పారిశ్రామిక సంస్థ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కో చైర్మన్ గా ఉంటారు. ఇందులో దేశంలో పేరు మోపిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆయా రంగాల నిపుణులు కూడా సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ దృష్టి పెడుతోంది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో నటరాజన్ చంద్రశేఖరన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు పారిశ్రామిక సంస్థల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను సాధించే అంశంపైన విస్తృతంగా చర్చించారు. విశాఖపట్నంలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్, రాష్ట్రంలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ విస్తరణ, సోలార్, టెలికమ్యూనికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై చంద్రశేఖరన్ అనుకూలంగా స్పందించారు. ఇక రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్, పరిశ్రమల మంత్రి టీజీ భరత్ కూడా చర్చల్లో పాల్గొన్నారు. చర్చల సారాంశాన్ని చంద్రబాబు ఆ తర్వాత ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఏపీ రాజధాని అమరావతి నడిబొడ్డున అతిపెద్ద నాలెడ్జ్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. హైదరాబాద్ లో ఉన్న మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం తరహాలో ఏపీలోనూ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ఇందుకు అవసరమైన స్థలాన్ని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలోని నాన్ రికరింగ్ నిధుల నుంచి సమీకరించుకోవాలని యోచిస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరికి అవసరమైన నాలెడ్జ్, చేతి వృత్తుల నుంచి రోబోటిక్ టెక్నాలజీ వరకు ప్రతిదీ ఈ కేంద్రం అందించేలా సిద్ధం చేయనున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో కేంద్ర నిధులను సమీకరించి దేశంలోని అత్యుత్తమమైన మానవ వనరుల కేంద్రాన్ని నిర్మించుకునేలా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అధికారుల బృందం ఒకటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో ఇప్పటికే ఏర్పడి దీనిపై పనిచేస్తోంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు అనుబంధంగా ఉన్న శిక్షణ కేంద్రం ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గత 5 ఏళ్లుగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఇక 2 ఏళ్లలో 700 కోట్ల కేంద్ర నిధులు కోల్పోయారు. అమరావతిలో మానవ వనరుల కేంద్రం ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయించాలి అంటూ ప్రతిపాదించాలి అని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ప్రతిపాదనలకు సంబంధించి ముసాయిదాను అధికారులు తయారు చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ తో చర్చించి ఆయన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు ఈ ప్రతిపాదనలు తీసుకువెళ్లే అవకాశం ఉంది. కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో భారీగా నిధులు ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖలో మన రాష్ట్రానికి చెందిన ఎంపీ సహాయ మంత్రిగా ఉండడంతో రాష్ట్రానికి ఆ శాఖ నిధుల సమీకరణ సులభం అవుతుంది అని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక బేరసారాలు వివిధ స్థాయిలో జరుగుతున్నాయని, కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో బీఆర్ఎస్ కు ఉన్న 4 ఎంపీలకు బదులుగా కవితకు బెయిల్ వస్తుందని, ఆమెకు రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తారని తెలియజేశారు. ఇక ఢిల్లీలో ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో తెలుగు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కాంగ్రెస్ పై బీఆర్ఎస్, బీజేపీ పలు రకాలుగా విమర్శలు చేశాయని అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పోటీలోనే లేదన్నారని, ఇక తాము అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటుందా ఉండదా అని పరిస్థితి వచ్చింది అని ఎద్దేవా చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణపై మోదీ ప్రభుత్వానికి ఎటువంటి విధానం లేదని రేవంత్ ఆరోపించారు. మందకృష్ణ మాదిగకు ప్రధాని మోదీ బిగ్ హగ్ ఇవ్వడం తప్ప సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించలేదన్నారు. వర్గీకరణకు అనుకూలంగా ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి కేంద్రం ఆమోదించుకునేది అని తెలియజేశారు. జాతీయ స్థాయిలో పాలసీ కావాలంటే కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి అన్నారు. ఇక విదేశీ పర్యటనపై ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినందున పాలసీలో మార్పులు ఉంటాయేమోనన్న అనుమానాలుంటాయి. అందుకే మా పాలసీ ఇది అని చెప్పుకోవడానికే వెళ్లాం అని సీఎం రేవంత్ అన్నారు. ఇక కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోవడం మోదీ ఇష్టమని, తాను ప్రయత్నం మాత్రం చేస్తున్నాను అని చెప్పారు. తనకు అందరితోనూ వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని అన్నారు. అతి త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కానుంది. కేసీఆర్ కు ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ కు పీసీసీ చీఫ్, హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వనుంది. తెలంగాణ నుంచి కవితను రాజ్యసభకు పంపిన ఆశ్చర్యం లేదు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలియజేశారు. ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేసిన కాసేపటికే బండి సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కానుందని, ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ రానుంది అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కవితకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది న్యాయస్థానం పరిధిలోని అంశం అని అన్నారు. ఇక కవిత బెయిల్ కు బీజేపీకి ఏం సంబంధం అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీని విలీనం చేసుకుంటేనే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ రాజకీయ లబ్ధి కోసం గౌరవ న్యాయస్థానాలపై బురద చల్లడం దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. బీజేపీని బదనాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ ది ముగిసిన అధ్యాయమని, ప్రజలు చిత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ బీజేపీకి లేదు అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలని కాంగ్రెసే తహతహలాడుతోంది అని, పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటోంది అని ఆరోపించారు. పేదలకు పట్టెడన్నం పెట్టి కడుపు నింపిన అన్న క్యాంటీన్లు తిరిగి పునఃప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి భారీ ఎత్తున పేదలు, కూలీలు, భవన కార్మికులు బారులు తీరడంతో క్యాంటీన్ల పరిసరాలు కోలాహలంతో నిండిపోయాయి. 5 ఏళ్లుగా మూతపడ్డ ₹5 క్యాంటీన్లను ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం తిరిగి తెరవడంతో పాటు ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి వడ్డించారు. భోజనాలు చేస్తున్న వారి వద్దకు వెళ్లి క్యాంటీన్లో అల్పాహారం, భోజనంపై ఆరా తీయడం కనిపించింది. కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల పరిధిలో 99 క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఏర్పాటు చేసిన 4 అన్న క్యాంటీన్లను స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో కలిసి మంత్రి డిఎస్బీవి స్వామి ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లాలో 14 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. విజయవాడ నగరంలో 11 అన్న క్యాంటీన్లను ప్రారంభించగా జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి
చొప్పున ప్రారంభించారు. గుంటూరు నగరం పరిధిలోని తాడేపల్లి, మంగళగిరి, పాత బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఆహార పదార్థాలను రుచి చూశారు. ఇంకా పల్నాడు బస్టాండ్, ఇక చుట్టుగుంట రైతు బజార్ సెంటర్, మిర్చి యార్డులో ఎమ్మెల్యే గళ్ల మాధవి, ఎన్టీఆర్ సర్కిల్, నల్ల చెరువుల్లో ఎమ్మెల్యే నజీర్, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లాలో 5 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఇక శ్రీకాకుళంలో ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు 2 అన్న క్యాంటీన్లు, పలాసలో ఎమ్మెల్యే గౌతు శిరీష 1 క్యాంటీన్ను ప్రారంభించారు. నూజివీడుతో సహా ఏలూరు జిల్లా వ్యాప్తంగా 5 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కొంతమంది రైతులు మేము ఉన్నామని గుర్తించాలని వేడుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక ఉద్యోగులకు, పెన్షనర్లకు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్లకు రేషన్ కార్డు లేకుంటే రుణమాఫీ కట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ ముందు ఎందుకు చెప్పలేదని ఆయన నిలదీశారు. రుణమాఫీకి ముందు 40,000 కోట్లు అవుతాయని, ఆ తర్వాత 31,000 కోట్లు అంటూ సీఎం చెప్పడం అనుమానాలకు తావిస్తోంది అన్నారు. ఏదో ఒక రకంగా రుణమాఫీ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. సీఎం కట్టింగ్ మాస్టర్ లాగా అయ్యారు అని అన్నారు. రేవంత్ రెడ్డికి కేటీఆర్ మీద ద్వేషం, సకల జనులకు మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల కొలువులు మోసం చేశారని అన్నారు. ఇక ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు, తులం బంగారం మోసం చేశారని ఎద్దేవి చేశారు. జాబ్ క్యాలెండర్ మోసం, ఆటో అన్నలకు మోసం, ఇలా అన్ని మోసమేనని కేటీఆర్ ఆరోపించారు. మొత్తం మీద కాంగ్రెస్ 6 గ్యారెంటీలు మోసమే అని అన్నారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో తమకు ఏ పాపం తెలియదని, తమపై అక్రమ కేసులు పెట్టారని చెప్పిన మాజీ మంత్రి జోగి రమేష్ అదే నోటితో తాజాగా నిజం చెప్పారు. అగ్రిగోల్డ్ భూములను అందరూ కొన్నట్లే తాము కూడా కొనుగోలు చేశామని వెల్లడించారు. పత్రికా ప్రకటన ఇచ్చిన తర్వాతే కొనుగోలు చేసినట్లు తెలిపారు. తమ నుంచి కొన్నవారు కూడా పత్రికా ప్రకటన ఇచ్చారని అన్నారు. దీంతో జోగిలాగే మరెందరూ అక్రమంగా అగ్రి భూములు కొన్నారో అనే చర్చ మొదలైంది. అయితే దీనికి ముందు మాత్రం ఆయన తమకు ఏ పాపం తెలియదు అంటూ బుకాయించారు. అగ్రిగోల్డ్ భూముల వివాదంలో తమ కుటుంబ సభ్యుల పాత్ర ఎంతమాత్రం లేదు అన్నారు. ఆ అగ్రిగోల్డ్ ఏమిటో, దాని ఆస్తుల గోలేమిటో మాకు తెలియదు అని చెప్పుకొచ్చారు. గత వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి చేసిన కేసులో నిందితునిగా ఉన్న జోగి రమేష్ ను మంగళగిరి పోలీసులు శుక్రవారం విచారించారు. మంగళగిరి రూరల్ ఠాణాకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన న్యాయవాదులతో కలిసి వచ్చిన రమేష్ ను డీఎస్పీ ప్రశ్నించారు. ఘటనా సమయంలో తాను వాడిన కారు, ఇక సెల్ ఫోన్ ను ఆయన తీసుకొచ్చారు. విచారణ అనంతరం జోగి మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న సమయంలో పరుష పదజాలం వాడినందువల్లే తమకు ఈ పరిస్థితి వచ్చింది అన్నారు. నాటి సీఎం జగన్ ను టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అసభ్య పదజాలంతో దూషించారని, దీనికి నిరసన తెలిపేందుకే తాము ఆనాడు చంద్రబాబు నివాసం వద్దకు వచ్చామని అన్నారు. అంతే తప్ప దాడి చేయడానికి కాదు అన్నారు. వైసీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ కు చుక్కు ఎదురైంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న ఆయన గురువారం అర్ధరాత్రి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించగా శంషాబాద్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి. ఇక ఈ కేసులో ఆయనతో పాటు పలువురు నిందితులపై మంగళగిరి పోలీసులు దేశంలోని అన్ని విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో శంషాబాద్ లో సిబ్బంది ఆయనకు ఆ నోటీసు చూపించి దుబాయ్ వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అనంతరం మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. అవినాష్ పై కేసు నమోదై ఉన్నందున ఆయన విదేశీ ప్రయాణాలకు అనుమతులు ఇవ్వరాదు అని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ఆయన్ను వెనక్కి పంపించారు. అయితే ఈ ఘటనను అవినాష్ ఖండించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, 2 నెలలుగా విజయవాడలోనే ఉంటున్నాను అని చెప్పడం గమనార్హం. ఫైబర్ నెట్ సంస్థను సొంత జాగీరుగా చేసుకుని గత 5 ఏళ్లు చెలరేగిపోయిన మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఐఆర్ఏఎస్ బ్యాచ్ కు చెందిన మధుసూదన్ రెడ్డిని గత సీఎం జగన్ 2020 మే 19వ తేదీన ఫైబర్ నెట్ ఎండీగా ఏరుకోరి నియమించారు. జగన్ మనసు తెలిసిన అధికారిగా ఫైబర్ నెట్ ను విచ్చలవిడి అవినీతికి, వైసీపీ రాజకీయ అవసరాలకు కేంద్రంగా మార్చారు. ఆయన భార్య వైసీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నారు. ఫైబర్ నెట్ కార్యాలయాన్ని బంధువులు, సన్నిహితులతో నింపేశారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 7వ తేదీన మధుసూదన్ రెడ్డిని ఎండీగా తప్పించింది. డిప్యుటేషన్ మీద వచ్చిన ఆయన్ను తిరిగి కేంద్ర ఆ సర్వీసులకు పంపకుండా రాష్ట్రంలోనే ఉండాలి అని ఆదేశించింది. ఈ నెల 22వ తేదీలో ఆయన డిప్యుటేషన్ కాల పరిమితి పూర్తి కానుంది. ఈలోగానే ఆయన్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధుసూదన్ రెడ్డి వ్యవహారంపై సిఐడి దర్యాప్తునకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మధుసూదన్ రెడ్డి, ఆయన బంధువు వర్గంపై దర్యాప్తు జరిపించాలని టీడీపీ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను కోరారు. ఆ మర్నాడే ఆయనపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి కొమ్ము కాసి కొత్త ప్రభుత్వంలో పోస్టింగ్ దక్కని 16 మంది ఐపీఎస్ అధికారులు ఇప్పుడు సెలవులు వెళ్లారు. పోస్టింగ్ కోసం ఎదురు చూసిన వీరంతా మూకుమ్మడిగా సెలవు పెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే అందరూ సెలవు పెట్టలేదని, వారాంతం కావడంతో 6 మాత్రమే తాత్కాలిక సెలవు కోరారని పోలీస్ శాఖలోని ఉన్నత స్థాయి వర్గాలు తెలియజేశాయి.
ఇక ఎన్నికల ముందు ఏకపక్షంగా వ్యవహరించిన జగన్ పార్టీ అరాచకాలకు కొమ్ము కాసిన పలువురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల కమిషన్ పక్కన పెట్టింది. ఆ తర్వాత అధికారంలోకి టీడీపీ కూటమి ప్రభుత్వం నిరీక్షణలో ఉన్న పోలీసు అధికారులపై గతంలో పలు ఆరోపణలు ఉండడంతో వాటిపై విచారించి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఆదేశించింది. ఇక విషయం తెలుసుకున్న వైసీపీ ఐపీఎస్లు కొందరు ఏకంగా విజిలెన్స్ అధికారులకే ఫోన్ చేసి తమ పాత్రను చూపించొద్దు అని కోరినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్లందరూ ప్రతిరోజు పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 12న సర్కులర్ జారీ చేశారు. అయితే 15న స్వాతంత్ర దినోత్సవం, ఆ తర్వాత శని ఆదివారాలు సెలవు కావడంతో వీరిలో కొందరు ఈ నెల 13, 14న మరికొందరు 16న సెలవు పెట్టినట్లు తెలిసిందే. లాంగ్ వీకెండ్ కావడంతో మధ్యలో సెలవులు పెట్టుకున్నారని, సోమవారం రాఖీ పండుగ తర్వాత వారు వచ్చే అవకాశం ఉంది అని సదరు వర్గాలు తెలియజేశాయి. ఇక ఇదిలా ఉండగా ప్రతిరోజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వచ్చి నిరీక్షించడం అవమానకరంగా ఉంటుంది అని ఆ 16 మందిలో అత్యధికులు మదన పడుతున్నట్లు తెలిసిందే. రోజు ఉదయం 10ంటికి వెళ్లి సాయంత్రం 5 వరకు ఊరికే పని లేకుండా కూర్చోవడం కంటే దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడం మంచిది అని వారు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. తుంగభద్ర నీటిని కాపాడుకునేందుకు చేస్తున్న భగీరథ ప్రయత్నంలో తొలి అడుగు విజయవంతంగా పడింది. కొట్టుకుపోయిన 19వ నెంబర్ క్రస్ట్ గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటు ప్రక్రియ సాఫీగా ముందుకు పడింది. ఇంజనీర్లు, కార్మికుల నిరంతర శ్రమ ఫలించింది. స్టాప్ లాగ్ లోని తొలి ఎలిమెంట్ శుక్రవారం రాత్రి భద్రంగా కిందికి దిగి ప్రాజెక్టు బెడ్ లెవెల్ పై కూర్చుంది. ఇక దీంతో తుంగభద్ర జలాశయం వద్ద సంబరాలు మిన్నంటాయి. ఇంజనీరింగ్ అధికారులు, కార్మికులు, అధికారులు పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. ఆనందంతో మిఠాయిలు పంచుకున్నారు. ఇక ఈ నెల 10న తుంగభద్ర జలాశయం 19వ క్రస్ట్ గేటు కొట్టుకుపోయింది. నీటి మట్టం క్రస్ట్ గేట్ కంటే దిగువకు వచ్చాకే స్టాప్ లాగ్ ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. కానీ నీటిని కాపాడుకోవాలి అనే లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సాహసోపేత ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వరద ఉండగానే స్టాప్ లాగ్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. తుంగభద్ర జలాశయం నీటిని కాపాడేందుకు చేపట్టిన స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు దేశ చరిత్రలో అద్భుత ఘట్టంగా నిలిచిపోతుంది అని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొన్నారు. దాదాపు 11 అడుగులు వేగంగా వరద నీటి ఉధృతి ఒత్తిడిని అధిగమించి స్టాప్ లాగ్ అమర్చడం ఓ రికార్డ్ అని తెలియజేశారు. ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు నిపుణులను, సిబ్బందిని అభినందించారు. రుణమాఫీకి అన్ని అర్హతలు ఉండి మాఫీ కాని రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రేషన్ కార్డులు లేకపోవడం ద్వారా కుటుంబ నిర్ధారణ కాకపోవడం, ఆధార్ కార్డుల్లో తప్పులు ఉండడం, బ్యాంకు ఆధార్ వివరాల్లో తేడాలు ఉండడం, పట్టాదారు పాస్ పుస్తకం లేకపోవడం, అసలు వడ్డీ లెక్కల్లో తేడాలు ఉండడం కారణంగా చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని గుర్తించి స్పెషల్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గత జూలై 15న జారీ చేసిన జీవో నెంబర్ 567కు అనుబంధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ శుక్రవారం ఒక సర్కులర్ జారీ చేసింది. ఫిర్యాదుల నమోదు, పరిష్కారానికి కొన్ని మార్గదర్శకాలు, సూచనలు జారీ చేసింది. ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టే బాధ్యతను మండల వ్యవసాయ అధికారులకు అప్పగిస్తూ వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 20న రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహ ఆవిష్కరణకు వరంగల్లో నిర్వహించ తలపెట్టిన సభకు హాజరు కావాలని ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ఆహ్వానించారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా శుక్రవారం విగ్రహ ఆవిష్కరణ పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పరిశీలించారు. విగ్రహ ప్రాంగణంలో మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన క్రమంలో వరంగల్లో రైతు కృతజ్ఞతా సభను ఈ నెలలో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతున్నట్లు సమాచారం. అయితే దీన్ని నిర్వహించే తేదీపై స్పష్టత రాలేదు. ఈ నెల 20న సభను నిర్వహించాలని భావిస్తున్నారు, లేకపోతే ఈ నెల 24న నిర్వహించాలి అనుకుంటున్నట్లు తెలిసింది. చెరువులు, పార్కుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు రాజీ పడేది లేదు అని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలియజేశారు. రాజకీయ నేతలు ఎందుకలా మాట్లాడుతున్నారో తనకు తెలియదు అని చెప్పారు. వారి విమర్శలపై స్పందించిన ఆయన భూముల ధరలు పెరగడంతో భూమాఫియా చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను చెరగబడుతుంది అని అన్నారు. వారి వెనుక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, కార్పొరేటర్లు, వ్యాపారవేత్తలు ఉన్నారు. తమకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు వాళ్లు అలాగే స్పందిస్తారు. రాజకీయాలతో తనకు సంబంధం లేదు అన్నారు. ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు అన్నారు. బాధ్యతలు స్వీకరించి నెల కావస్తున్న నేపథ్యంలో ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. హైడ్రాకు తొలి కమిషనర్ గా రావడం అదృష్టంగా భావిస్తున్నా అని ఏవి రంగనాథ్
చెరువులు పార్కులతో ముడిపడి ఉన్న హైదరాబాద్ మనుగడను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అన్నారు. ఇక ఆ విషయంలో హైడ్రా కీలకంగా వ్యవహరిస్తుంది అన్నారు. చెరువులు పార్కుల కబ్జా భూ వివాదాల గురించి తెలుసుకోవడం రాకెట్ సైన్స్ కాదని చెప్పారు. ఇక వరంగల్ నల్గొండలో పని చేసినప్పుడు కొంత అవగాహన ఉంది అని అన్నారు. ఇక ఔటర్ వరకు 400కు పైగా చెరువులున్నాయని ఏవి రంగనాథ్ తెలియజేశారు. వాటిలో మెజారిటీ జలాశయాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యంపై ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. కొన్ని చోట్ల కోఆర్డినేట్స్ మారినట్లు తెలుస్తోంది. ఇక అందుకే FTL ఎలా నిర్ధారించాలి, ఎంత విస్తీర్ణంలో ఉన్న చెరువుకు ఎంత బఫర్ జోన్ ఉంటుంది తెలుసుకునేందుకు రిటైర్డ్ ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, పర్యావరణవేత్తలతో వర్క్షాప్ నిర్వహిస్తాము అని చెప్పారు. దశాబ్దాల నాటి శాటిలైట్ చిత్రాలు, గూగుల్ మ్యాప్ల ద్వారా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అని అన్నారు. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శని, ఆదివారాల్లో చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. ఆదివారం 24 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఈ నెల 20 వరకు రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ తో పాటు హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వానలు పడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. ఇక మహారాష్ట్రలోని కృష్ణా బేసిన్ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సోమవారం నుంచి ప్రాజెక్టులకు మళ్లీ వరద పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టులకు నిలకడగా వరద వచ్చి చేరుతుండటంతో ఆల్మట్టి నుంచి పులిచింతల వద్ద ఉన్న జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పాదన జోరుగా జరుగుతోంది. కరెంటు బిల్లులను మునుపటిలాగే మళ్లీ గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, పేటీఎంల ద్వారా చెల్లించేందుకు మార్గం సుగమమైంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు ఫలితంగా గత జూలై 1వ తేదీ నుంచి బిల్లుల చెల్లింపులు ఆయా థర్డ్ పార్టీ యాప్లలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉత్తర, దక్షిణ డిస్కంలు తాజాగా భారత్ బిల్ పేమెంట్ సర్వీసులో చేరిపోయారు. ఇక దీంతో కరెంటు బిల్లుల చెల్లింపునకు యాప్లను వినియోగించుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రతి లావాదేవీకి ₹2తో పాటు డిస్కంలు భారత జాతీయ చెల్లింపుల సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రతి నెల 1.5 కోట్ల దాకా 2 డిస్కంలపై అదనపు భారం పడనుంది. ఆర్బీఐ మార్గదర్శకాలు రానంత వరకు గూగుల్ పే, ఫోన్ పేలకు కరెంటు బిల్లులు కడితే డిస్కంలు అదనంగా చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే థర్డ్ పార్టీ యాప్ల కంటే డిస్కంల యాప్లే చెల్లింపులకు సురక్షితము అని అధికారులు చెబుతున్నారు. జూనియర్ డాక్టర్పై కోల్కతాలో ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఆందోళన చేపట్టారు. ధర్నాలతో పాటు నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు మినహా ఓపీ వైద్య సేవలను నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు డాక్టర్ల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు ఐఎంఏ తెలంగాణ విభాగం ప్రకటించింది. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వ వైద్యులు అందరూ ఇవాళ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కానున్నారు. పంజగుట్టలోని నిమ్స్ లో కూడా ఓపీ సేవలతో పాటు కొన్ని రకాల సర్జరీలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ తెలియజేశారు. యశోద, రెయిన్బో, కిమ్స్, సన్షైన్ తదితర ఆసుపత్రులు కూడా ఈ మేరకు ప్రకటన చేశాయి. ఓపీ సేవల బంద్ నేపథ్యంలో వైద్య సేవలకు అంతరాయం రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా డాక్టర్లు సమన్వయంతో పనిచేయాలి అని కోరారు. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారం మోగింది. జమ్మూ కాశ్మీర్లో 3 దశలు, హర్యానాలో అక్టోబర్ 1న శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇక అక్టోబర్ 4న కౌంటింగ్ జరిపి ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఆర్టికల్ 370 నిర్వీర్యం తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. చివరిసారిగా అక్కడ 2014లో 5 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఇక SSLV D3 ప్రయోగం విజయవంతమైంది. దీంతో ఇస్రో మరో చారిత్రాత్మక మైలురాయికి చేరింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం ఉదయం 9:17 SSLV D3 రాకెట్ ప్రయోగం చేపట్టారు. ఈ రాకెట్ ద్వారా 175.5 కిలోల బరువున్న EOS-08 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపారు. దీంతో పాటు SR-0 డెమోసాట్ మరో 2 చిన్న ఉపగ్రహాలను కూడా కక్షలోకి ప్రవేశపెట్టారు. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా తెలుగు నుంచి కార్తికేయ 2, ఉత్తమ తమిళ చిత్రంగా పొనియన్ సెల్వన్ 1, ఇక ఉత్తమ కన్నడ చిత్రంగా KGF 2 చిత్రాలు నిలిచాయి. ఉత్తమ నటీనటులుగా రిషబ్ శెట్టి, నిత్య మీనన్ ఎంపికయ్యారు. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి నామినేషన్ అందాయి. 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటుపడి పథకం కోల్పోయిన తర్వాత ఆటకు వీడుకోలు పలికింది స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్.
అయితే ఆమె రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ట్విట్టర్ లో పంచుకున్న ఉద్వేగభరిత పోస్ట్ లో ఆమె ఈ విషయాన్ని అన్యాపదేశంగా వెల్లడించారు. ఇక భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేను, కానీ ఒత్తిడికి లొంగనని, ఇంకా రెజ్లింగ్ ఆడే సత్తా తనలో ఉంది అని వినేష్ చెప్పింది. ఇక్కడితో పోరాటం ఆపను అన్న వినేష్ ప్రస్తుతం తన సమయం కాదన్నారు. ఇక కోట్లాది భారతీయులు, తన బృందం, కుటుంబం అనుకున్న లక్ష్యం పూర్తి కాలేదు అన్నారు.